నా మాటిని దానికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి సైడ్ చేసి చక్కగా ఏరే పెళ్లి చేసుకో. ఆపమ్మా, అది కాదు. చాలమ్మా నువ్వు చెప్పింది. ఇంకా నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే నువ్వు ఇంక ఇంట్లో ఉండక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఏంట్రా కన్న తల్లిని వెళ్ళిపోమంటున్నావు? నాకంటే అది ఎక్కువైపోయిందా? నాకెవరు ఎక్కువ తక్కువ కాదమ్మా, ఇద్దరూ సమానమే. కానీ నువ్వు తన విషయానికి వచ్చేసరికి నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదమ్మా. అయినా ఏ తల్లైనా గానీ తన పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునిద్దమ్మా. కానీ నువ్వు నేను సంతోషంగా ఉన్నానన్నా గానీ నువ్వు విడదీయాలని చూస్తున్నావు. అయినా నీకు తనలో ఏం నచ్చలేదమ్మా? తన పేదరికం నచ్చలేదా, తన కొనం నచ్చలేదా? కానీ నాకు తనలో నచ్చిన క్వాలిటీ ఏంటో చూపించమంటావా అమ్మా? మోని ఒకసారిట్రా. ఏమైందండి? అమ్మకి అర్జెంటుగా 5 లక్షలు కావాలంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేద్దాం? ఒక్క నిమిషం నాతో రండి, మీతో మాట్లాడాలి. ఏంటండి ఇంత సడన్ గా అడిగారు? నాకు అదే అర్థం కావట్లేదే. అయినా అత్తమ్మకి ఎంత అవసరం ఉంటే డబ్బులు అడుగుతారు. మీరేం కంగారు పడకండి, నా దగ్గర బంగారం ఉంది కదా, అవి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేద్దామండి. అదేంటే బంగారం అంతా అట్లా తాకట్టు పెట్టేసిన తర్వాత అమ్మ డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తావు? నువ్వేం బంగారం తాకట్టు పెట్టక్కర్లేదులే, చూస్తామని చెప్పేసి తర్వాత లేవని చెప్తాం. నువ్వు మనుషుల కంటే బంగారం ఎక్కువ ఏంటి? మనం బంగారం కావాలంటే తర్వాత సంపాదించుకోవచ్చండి. ఎంత అవసరం ఉంటే అడుగుతారు అత్తమ్మ. మీరు ఇంకేం ఆలోచించద్దు, నేను వెళ్ళి బంగారం తీసుకొస్తాను, మీరు వెళ్ళి అత్తమ్మకి డబ్బులు ఇచ్చేయండి.